ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి నిన్న వెబ్ నోట్ వచ్చిందండి. సో ఆ వెబ్ నోట్లో మనకి పోస్ట్ ప్రిఫరెన్సెస్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఈ 3 మీడియంస్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్తో పాటు జోనల్ ప్రిఫరెన్స్, ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ కూడా మనం ఇచ్చుకోవాలన్నమాట. సో ఇది మనకి ఆగస్ట్ 9th నుంచి ఆగస్ట్ 16th వరకు మనకి పోర్టల్ ఓపెన్ అవుద్ది. అందులో మనం ప్రిఫరెన్సెస్, ఈ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, పోస్ట్ ప్రిఫరెన్స్, జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సో మనకి గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుందండి జోనల్ ప్రిఫరెన్సెస్లో. సో జోనల్ ప్రిఫరెన్సెస్ మ్యాక్సిమం జోన్స్ అన్నిటికీ ఒకటే, 4 జోన్స్ ఉంటాయి. జోన్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఇవి గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఈక్వలేనే, బట్ మల్టీ జోన్ దగ్గర మారిపోద్ది అనమాట. గ్రూప్ 1లో కూడా మల్టీ జోన్ 1 కింద మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఓకేనా, అదేంటంటే పోస్ట్ నెంబర్ 6, 7, 8, 10 పోస్ట్ కోడ్ నెంబర్ అనమాట. సో 6 అంటే మనకి ఆర్టీఓ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు. నెక్స్ట్ 07 అంటే మనకి బీసీ వెల్ఫేరు, 08 అంటే సోషల్ వెల్ఫేరు, 10 అంటే మనకి మున్సిపల్ కమిషనర్ అనమాట. సో ఈ పోస్టులు మనకి MZ1 అంటే మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ కూడా వస్తాయి. అదే మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 11 అనుకోండి, ఈ 11లో మనం చూస్తే అసిస్టెంట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వస్తుంది. దీనికి మాత్రం 2 జోన్లు ఉంటాయి. ఆ 2 జోన్లు ఏంటంటే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అనమాట. సో మల్టీ జోన్ 1లోన మనకి జోన్ 1 అండ్ జోన్ 2 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మల్టీ జోన్ 2లోన మనకి జోన్ 3 అండ్ జోన్ 4 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఇదే డిఫరెన్స్ అనమాట గ్రూప్ 2 జోనల్ సిస్టమ్కి, అంటే మల్టీ జోన్ సిస్టమ్కి, గ్రూప్ 1 మల్టీ జోన్ సిస్టమ్కి ఇదే చిన్న డిఫరెన్స్. ఇది కొంచెం ముందు చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ కోడ్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ పర్ నోటిఫికేషన్, ప్రిఫరెన్స్ ఆర్డరు, లోకల్ జోను, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్. ఓకేనా. సో మనకి ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే డెప్యూటీ కలెక్టర్, దీన్నే ఆర్డీఓ అంటాం. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం. సో ఇది స్టేట్ లెవెల్ కాబట్టి మిగతా ఆప్షన్స్ అవసరం లేదు. అలాగే సెకండ్ ప్రిఫరెన్స్లో చూసుకుంటే మనం డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఓకేనా, సివిల్. సో ఇది కూడా స్టేట్ లెవెల్ పోస్టే, మిగతా ప్రిఫరెన్సెస్ అవసరం లేదు. థర్డ్ ప్రిఫరెన్స్లో చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ ఏపీ. సో ఇది జిఎస్టీ ఆఫీసర్ అంటాం అనమాట. ఇది థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం. ఓకేనా. ఇంకా మనం ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆర్టీఓ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఇది మనం MZ1 చెప్పాను ఇందాకే. MZ1లో మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఇంచుమించు స్టేట్ లెవెల్ పోస్ట్ అయిపోయాయి అనమాట, కానీ MZ1లోకి వస్తుంది. సో ఇది మనకి ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం. ఫిఫ్త్ ప్రిఫరెన్స్ చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. ఇది కూడా MZ1 కిందకే వస్తుంది. MZ1 అంటే 13 డిస్ట్రిక్ట్సే. ఓకేనా. సిక్స్త్ ప్రిఫరెన్స్ చూసుకుంటే మనకి డిప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్స్ సర్వీసెస్. ఇది మనకి ఇందాకే చెప్పాను, మంది ఏ జోన్ అయితే ఆ జోన్ ఫస్ట్ ఇచ్చుకోవడం మంచిది. ఓకేనా. అందులో మనం లాకల్ అవుతాం, పోస్టులు ఉన్నా లేకపోయినా. అదొక మంచి పద్ధతి. గ్రూప్ 2లో కూడా సేమ్ అలానే ఇచ్చుకుందాం. నేను గతంలో గ్రూప్ 1లో కూడా అలానే ఇచ్చేసాను. ఇప్పుడు గ్రూప్ 2, ఇప్పుడు గ్రూప్ 1 సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు మీరు జోన్ 1 అనుకోండి, జోన్ 1లో పోస్టులు ఉంటే ఓకే, లేకపోతే జోన్ 2కి వెళ్తాం, అక్కడ నాన్ లోకల్ అవుతాం. ఓకేనా. అక్కడ నాన్ లోకల్లో పోస్ట్ వస్తే ఓకే, లేకపోతే లేదు. జోన్ 3లో చెక్ చేస్తారు, అక్కడ ఉంటే ఓకే, లేకపోతే జోన్ 4లో చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఎక్కడా లేదనుకోండి అవైలబిలిటీ, అప్పుడు నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్కి వెళ్ళిపోతారు. సాఫ్ట్వేర్ ఇలా రన్ అవుద్ది అనమాట మనకి. ఓకేనా. ఇక్కడ ఎక్కడా లేకపోతే నెక్స్ట్ మనం ఇచ్చుకున్న ప్రిఫరెన్స్లోకి మనం వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు జోనల్ పోస్ట్లోన మనకి డిప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం 7th ప్రిఫరెన్స్ చూసుకుందాం. 7th ప్రిఫరెన్స్ ఇక్కడ మనకి ఏంటి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనమాట. ఇది స్టేట్ లెవెలే. ఓకేనా. మిగతా ప్రిఫరెన్సెస్ అవసరం లేదు, స్టేట్ లెవెల్ కాబట్టి. ఇప్పుడు మనం 8th ప్రిఫరెన్స్ ఏంటి, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఓకేనా. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 8th ప్రిఫరెన్స్ పెట్టుకున్నాం. ఇది MZ1. ఇందాక చెప్పినట్టు MZ1 అంటే 13 డిస్ట్రిక్ట్స్ వస్తాయి. అలానే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది కూడా MZ1. 9th ప్రిఫరెన్స్ పెట్టుకున్నాం, MZ1 సేమ్ 13 డిస్ట్రిక్ట్స్. అదే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ చూడండి, లేకపోతే అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇది 10th ప్రిఫరెన్స్ పెట్టుకున్నాం. ఇది స్టేట్ లెవెల్ పోస్ట్ కాబట్టి మిగతా అవసరం లేదు. అదే మనకి 11th ప్రిఫరెన్స్లో చూడండి, ఆడిట్ అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ ఏపీ. ఇది జోన్ల పోస్ట్ కాబట్టి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం జోన్ 2 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోన్ 2 అనుకోండి, ఫస్ట్ జోన్ 2 ఇచ్చుకోండి.
తర్వాత మీకు నచ్చిన జోన్స్ ఇచ్చుకోండి. అంటే ఆ తర్వాత దగ్గర ఏది ఉందో అలాగ ఇచ్చుకుంటాం అనమాట జనరల్‌గా ఇచ్చేటప్పుడు. ఇప్పుడు జోన్ 3 మీ ఓన్ అనుకోండి. ఫస్ట్ జోన్ 3 ఇచ్చుకోండి. పోస్ట్ ఉన్నా లేకపోయినా. ఓకేనా? తర్వాత మీకు నచ్చిన జోన్ ఇచ్చుకోండి. ఓకేనా? ఫస్ట్ మన జోన్ మనం ఇచ్చుకుంటే మంచిదనమాట. మంచిది. అంటే ఇవ్వకపోతే ఏమవుద్దంటే ఏం అవ్వదు. ఓకేనా? ఇచ్చుకుంటే మంచిదనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో మనం ఎలాగో మన జోన్ మనం ఇచ్చుకుంటాం కాబట్టి ఎక్కడ కన్‌ఫ్యూజన్ ఉండదు అందుకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 3 యూనిఫామ్ జాబ్స్ అనమాట. దీనికి ఫిజికల్ రిక్వైర్మెంట్ ఉంటది, ఏజ్ ఉంటది. ఇప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్, డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఇచ్చోండి అసిస్టెంట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఈ 3 మనకి యూనిఫామ్ జాబ్స్. కొంతమందికి యూనిఫామ్ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, యూనిఫామ్ జాబ్స్ తీసుకెళ్ళి ఈ థర్డ్ ప్రిఫరెన్స్ తర్వాత 4th, 5th, 6th పెట్టుకోవచ్చు ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అని అనుకుంటే ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్, ఏజ్ రిక్వైర్మెంట్స్ లేకపోతే మనం లాస్ట్లో ఎలాగా ఇచ్చుకోవచ్చు, అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు కాబట్టి లాస్ట్లో పెట్టుకున్నాం అనమాట. ఇది ఎలా నేను ఇచ్చేసానంటే ఫస్ట్ ప్రమోషన్ ఛానల్, అది పబ్లిక్ రిలేషన్, పీపుల్ రిలేషన్తో ఎలా ఉంది, ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంది, హెక్టిక్ వర్క్ ఉందా లేదా, అంటే కొన్నిటికి చాలా కాంప్లెక్స్ వర్క్ ఉంటుందన్నమాట. అవి కాకుండా వర్క్ బ్యాలెన్స్ ఎలా ఉంది, పీస్ఫుల్ లైఫ్ ఉందా, దాని బేస్ అనమాట. ఆఫీస్ జాబా, ఓకేనా? దాని బేస్ మీద ఈ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకున్నాం అనమాట. ఓకేనా? ఇది అందరికీ సూట్ అయ్యే ప్రిఫరెన్సెస్. ఓకేనా? పీస్ఫుల్ జాబ్ కావాలన్నా లేడీస్కైనా ఎవరికైనా ఇది మోస్ట్ ప్రిఫరబుల్ అనమాట. ఎందుకంటే ఇది చాలామంది సీనియర్స్కి ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది కనుక్కొని ఇది నేను చేయడం జరిగింది. ముందు నేను ఇచ్చుకున్న లాస్ట్ గ్రూప్ 1 ప్రిఫరెన్సెస్ ఇదే సేమ్, ఇప్పుడు కూడా ఇదే. కొంచెం పోస్టులు అటు ఇటు మారాయి కాబట్టి కొంచెం అటు ఇటు అవుతాయి అంతే. మిగతాదంతా ఆర్డర్ అయితే ఇదే అనమాట. ఓకేనా? ఇది మోస్ట్ ప్రిఫరబుల్. దీనికి ఈ ముందు చెప్పిన జానల్ కొంచెం మనం క్లారిటీ తెచ్చుకొని ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ మనం ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పెట్టేస్తాను. అంటే వీడియో అప్లోడ్ అవ్వగానే టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. వాళ్ళు మీకు ఇందులో ఇంకేమైనా పర్సనల్గా ఏమైనా ప్రిఫరెన్సెస్ ముందు వెనక చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. చెప్పినట్టు యూనిఫామ్ జాబ్స్ ముందుకు తెచ్చుకోవచ్చు, లేకపోతే యాస్టీస్ ఉంచేయచ్చు. ఇది మోస్ట్ ప్రిఫరబుల్ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనమాట. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫర్దర్గా ఈ ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.